మార్చి నుంచి ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 5 పొజిషన్ల పరిధిలో 11 దేవాలయాల్లో గుర్తులను దొంగలు దేవాలయాలకు ప్రవేశించి దేవతా మూర్తులకు సంబంధించిన కళ్ళు, సిల్వర్ కళ్ళు, నామాలు, కిరీటాలు, ఇత్తడి గంటలు, ఇత్తడి పాత్రలు, తర్వాత నెట్ గ్యాస్, ఇవి బంగారు ఆభరణాలు వీటిని గమనించడం జరిగింది. వీటికి సంబంధించి కుటుంబ పొజిషన్లో 2 కేసులు, వన్ టౌన్లో 3, బీర్పూర్ పొజిషన్లో 2, కరమడుగు 2, అమల పొజిషన్లో 2, టోటల్ 11 కేసులు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ శ్రీ అఖిమాల్ నాయక్ గారు ఆదేశం మేరకు ఈ కేసును 50 బస్సులో ఛేదించాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, కుటం ఇన్స్పెక్టర్ నాగరాజు ఏర్పాటు చేయడం. ఇద్దరు కూడా సిబ్బందితో పాటు ఈరోజు ఈ మన డివిజన్ పరిధిలో వివిధ టెంపుల్లో దొంగతనాలకు పాల్పడ్డ దొంగలు పట్టుకోవడం జరిగింది. చిత్తూరు లక్ష్మణ ఈరోజు వాహనం సంగీత చూడడానికి నాగరాజు, ప్రణయ్, విష్ణు మరియు ఐటీ పార్టీ సిబ్బంది ఈరోజు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు కులాయ కాచినాథ్, సన్ ఆఫ్ రాజ్కుమార్. అతడు బిఎస్సి కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, దర్శనాపూర్, ఆదిలాబాద్. ఇతడు జల్సాలకు అలవాటు పడి మద్యము అటన్నిటికి అలవాటు పడి దొంగతనాలు టెంపుల్లో చేయడం చాలా ఈజీ ఉందని చెప్పి భావించి మార్చి నెల నుంచి ఈ 11 టెంపుల్లలో చేయడం జరిగింది. చేసి దొంగతనం చేయగానే ఈ విలువైన బంగారు ఆభరణాలు, వెండి పాత్రలు, వెండి ఆభరణాలు వీటన్నింటినీ కూడా అశోక్ రోడ్లోని ఒక మన పర్సన్ లోకాజీ విశ్వనాథ్ అనే ఒక వ్యాపారి ఆయనకు రెగ్యులర్గా విక్రయించేవాడు. అక్కడ కూడా ఇవి టెంపుల్ సంబంధించిన దేవతా మూర్తుల యొక్క ఆభరణాలు, తర్వాత పాత్రలు, కిరీటాలు, ఇవన్నీ టెంపుల్ సంబంధించిన గంటలు, బంగారాలు తెలిసి కూడా అతడు వీటిని తక్కువ రేట్లో కొని అతడు లాభంను అందించడం జరిగింది. ఈ దొంగతనాలు చేయడానికి కూడా ఈ వ్యాపారస్తుడు లోకాజీ విశ్వనాథ్ ఈ దొంగకు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి అతను కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ 11 దేవాలయాల్లో దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు, సిల్వర్, దేవతామూర్తుల యొక్క కళ్ళు, నామాలు, కిరీటాలు, పాత్రలు, మరి హ్యాండ్స్, తర్వాత నెట్ గ్యాస్, ఈ దొంగలు వాడిన 3 సెల్ ఫోన్లు కూడా ఈరోజు స్వాధీనం చేసుకుని దొంగతనానికి పాల్పడ్డ కాచిన తర్వాత ఈ దొంగతనానికి చేసిన ఆభరణాలను తెరిచి కూడా కొన్న లోకారి విశ్వనాథ్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఎంతో కష్టపడి ఈ కేసును అంటే 11 కేసులు డిటెక్ట్ చేసిన నాగరాజు, కుటుంబ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, గౌరవ మహేష్ గారు కూడా అభినందించడం జరిగింది. దీనిలో మొత్తం టెంపుల్స్ వన్ టౌన్ పరిధిలో శాంతినగరంలో హనుమాన్ టెంపుల్లో 2 సార్లు చేయడం జరిగింది. గోలిపూర్లో గల హనుమాన్ టెంపుల్ ఒకటి, తర్వాత మావల పరిధిలో నివాసంపూర్లో గల స్వయం వినాయక ఆలయం, మహంకాళి ఆలయం, మావల లిమిట్, భీంపూర్ లిమిట్స్ లో వటాటి గ్రామంలో గల శివాలయం, నిపాలి గ్రామంలో గల హనుమాన్ ఆలయం, తలమడుగు గ్రామంలోని కొత్తూరు గ్రామంలో దుర్గామాత మందిరం, ఇంకొకటి హనుమాన్ మందిర్, హైదరాబాద్ టూటౌన్ పరిధిలో మహంకాళి గుడిలో, తర్వాత ప్రసన్న ఆంజనేయ దేవాలయం బాగిన ఈ 11 దేవాలయాల్లో ఇతడు దొంగతనం చేయడం జరిగింది. ఇతడు సింగిల్ అఫెండ. ఇతన్ని ఈరోజు మేము రచించుకుంటున్నాం కూడా జరుగుతుంది. రికవర్ అయిన ప్రాపర్టీ 30 తులాల వెండి వస్తువులు, 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.